ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 115 అధ్యాయము 12వ వచనం. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదింతును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఈ దినం ఆశీర్వాద వచనముగా దేవుడు పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ ఆశీర్వాదం లేదు అనేసి నువ్వు అనుకుంటానే ఉన్నావో, ఈరోజు నువ్వు అనుకుంటానే ఉన్నావేమో, నా దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నా దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టాడేమో, నా కుటుంబంలో బాధలు పోవడం లేదు, నా కుటుంబంలో కన్నీటి మధ్య నేను నలిగిపోతా ఉన్నాను, సమస్యల మధ్య నేను నలిగిపోతా ఉన్నాను అనేసి నువ్వే కష్టము ద్వారా, ఏ బాధ ద్వారా, ఏ వేదన ద్వారా కృంగిపోతానే ఉన్నావేమో. అయితే ఓర్పు లేక, నిరీక్షణ లేక ఈరోజు పరీక్షింపబడతానే ఉన్నావేమో. అయితే నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఈ దినం దేవుడు నన్ను మరచిపోయాడేమో, దేవుడు నాకే స్పష్టంగా ఉన్నప్పటికీ, దేవుడు నిజమైనటువంటి దేవుడు అయినప్పటికీ నన్ను చెయ్యి విడిచిపెట్టాడేమో అనేసి నువ్వు అనుకుంటా ఉన్నావేమో. ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె, దేవుడు అంటా ఉన్నటువంటి మాట, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి యాకోబు వంశస్థులను దేవుడు ఆశీర్వదించినటువంటి దేవుడు, అబద్ధములు ఆడుతూ మోసములు చేస్తూ ఉన్నటువంటి ఆ యాకోబు కుటుంబ వంశస్థులను దేవుడు ఆశీర్వదించినటువంటి దేవుడు. ఈరోజు ఏ అబద్ధముల చేత, ఏ పాపము చేత, ఏ నిందల చేత, ఏ యొక్క అనారోగ్య పరిస్థితుల మధ్య నీవు ఉన్నావో, అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నిన్ను ఆశీర్వాదానికి కర్తగా మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే ప్రార్థించు. అలాగే అహరోను వంశస్థులారా, హల్లెలూయా. అహరోను ఎలాంటి వాడండి? మనం చూస్తూ ఉన్నట్లయితే మోషే గారు కొండ మీద ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కింద ఏం చేస్తూ ఉన్నారంటే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. అయితే నువ్వు అన్యజనుడు కావచ్చు, ఈరోజు పాపంలో ఉన్నటువంటి వాడవు కావచ్చు, విగ్రహారాధన నర్పించేటువంటి వాడవు కావచ్చు, ఏ దాని మధ్య అయితే నువ్వు ఉన్నావో అటు దాని నుంచి దేవుడు విడుదల దయచేసి నిన్ను ఆశీర్వదిస్తాను అనేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు నిన్ను మరచిపోలేదు, కానీ నీవు అపవాది చేత శోధింపబడతా ఉన్నావు. హల్లెలూయా. ఇంకా నీ ఆలోచనలు, నీ తలంపులు నీకు వేరై ఉంటా ఉన్నాయేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, దేవుడు నిన్ను మరచిపోలేదు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనేసి ఆశపడతా ఉన్నాడు. అయితే శ్రమదినంలో నువ్వు కృంగక, చేతగాని వాడివి కాక దేవుని సన్నిధిలో పోరాడు. ఆ రోజు యాకోబు పెనుగులాడాడు యేసుక్రీస్తు దేవునితో. పెనుగులాడినటువంటి తరువాత ఆశీర్వాదం పొందుకొని ఉన్నాడు. అహరోను మోషే నత్తివాడై ఉన్నప్పుడు అహరోను అన్నను ఏం చేశాడంటే అతనికి కావలిగా ఉంచి ఉన్నాడు, ఎక్కడికైనా వెళ్ళినా నువ్వు మాట్లాడు అనేసి. ఈరోజు నీకు ఏ పరిస్థితుల మధ్య ఉన్నా, నీవు ఏ యొక్క బాధ మధ్య ఉన్నా, ఏ దాని మధ్య నువ్వు కన్నీరు విడుస్తూ ఉన్నావో, అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నిన్ను ఆయన ఆశీర్వాదానికి కర్తగా మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను మరచిపోలేదండి ఆయన. అనుదినము నిన్ను ఆయన యొక్క చేతులలో చెక్కుకొని చూసుకుంటానే ఉన్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఈరోజు ఆయనకి నువ్వు నీతిమంతుడిగా కనిపిస్తానే ఉన్నావా? లేకపోతే అనీతిమంతుడుగా పాపము చేస్తూ, త్రాగుతూ, పడిపోతూ, వ్యభిచారము చేస్తూ దేవుడికి కనిపిస్తానే ఉన్నావా? ఒక్కసారి ఆలోచన కలిగి జీవించు. ఈరోజు ఏ పనుల మధ్య నువ్వు జీవిస్తానే ఉన్నావు? ప్రార్థనలోనా, వాక్యములోనా, వాక్యమును బోధిస్తున్నా, లేకపోతే లంచాలు తీసుకుంటున్నా? హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుడు నిన్ను మరచిపోలేదు. నువ్వు అనుకుంటా ఉన్నావు, దేవుడు నన్ను మరచిపోయాడేమో, నాకెందుకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ అప్పులు, ఎందుకు నాకు ఈ పంట మంచిగా రాలేదు అనేసి నీవు అనుకుంటా ఉన్నావేమో. అయితే దేవుడు అంటా ఉన్నటువంటి మాట, ఆయన నిన్ను మర్చిపోలేదు, నేను ఆశీర్వదించబోతా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే ఆయన యొక్క గొప్ప కార్యమును చూడబోతా ఉన్నావు. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.